తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు 50% పరిమితి పెద్ద అడ్డంకిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 42% బీసీ రిజర్వేషన్తో పాటు ఇప్పటికే ఉన్న ఎస్సీ 15%, ఎస్టీ 10% రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 67%కే చేరుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి విరుద్ధమని పలు పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీలకు 42% బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదంటున్నారు మహేష్ బాబు, ఎంపీ బలరాం నాయక్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామంటూ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 42%కి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 42%కి జీవో కూడా పాస్ చేసేసి ఇప్పటికే ఎలక్షన్కు ముందుకెళ్తున్నారు. ఎలక్షన్ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఈ రిజర్వేషన్ క్రమంలోనే ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు అంటే కొన్ని కోర్టులలో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను ఎలా దాటుకొని ముందుకెళ్తారు అనే విషయం పైన మనకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మనకు ఆల్రెడీ 42% రిజర్వేషన్ పాస్ చేశారు. ఆల్రెడీ అంటే స్టేట్ గవర్నమెంట్లో పాస్ చేశారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రాలేదు. కాకపోయినా కానీ మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్తున్నారు. దాన్ని ఎలా అధిగమించబోతున్నారు మీరు? అధిగమించుడు పోవుడు కాదు. ఒకవేళ ప్రజల మీద బీజేపీ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, మేము పోయి ధర్నా చేసిన 42% బీసీ నాయకులకు తెలంగాణలో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశపూర్వకంగా మేము ఇక్కడే బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీకి తీసుకోపోయినప్పుడు జంతర్ మంతర్ దగ్గర మేము కూర్చొని అన్ని స్టేట్ల ఎంపీలో వచ్చి పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో 42%కు ఇంప్లిమెంట్ చేయమంటే మోడీ గారు మా మీద ఏమాత్రం దయ చూపించలేదు. ఆల్ స్టేట్ బీహార్ నుంచి కూడా వచ్చారు ఎంపీలందరూ కూడా. మా కాంగ్రెస్ ఎంపీలు బీహార్లో ఉన్నారు. మేము ఇవన్నీ కూడా స్కీములు ఫ్రీ ఇస్తూ, ఏమేం ఫ్రీ? బియ్యం, బస్సు, పెన్షన్, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మేము ఇస్తున్నాం. రైతు బంధు, రైతు రుణమాఫీ, వేలాది కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చాం, రైతు బంధు ఇచ్చాం, రైతు బోనస్ ఇచ్చాం, విద్యార్థులకు కాస్మెటిక్ మెస్ ఛార్జీలు ఇస్తున్నాం, అన్నీ వివరంగా ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నాం, మహిళలకు లోన్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ ఫ్రీ ఇస్తూ 42% రిజర్వేషన్ కూడా మేము అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్లో పెట్టుమంటే వాళ్ళు పెట్టలేదు. అది మా తప్ప. దాని వాళ్ళు పెట్టకపోయినా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందే, మనం నోటిఫికేషన్ జారీ చేయవలసిందని మేము నోటిఫికేషన్ జారీ చేశాం. మరి బీసీ నాయకులకు, బీఆర్ఎస్లో బీజేపీలో బీసీ నాయకులకు ఏమన్నా కళ్ళకి ఏమన్నా కాటికలుగా పెట్టుకున్నారా? కళ్ళు కట్టుకున్నారా? మేము ఇస్తున్నాం. మరి అక్కడ అడగడు 8 మంది ఎంపీలు పోయి మరి అడగండి, మా స్టేట్కు కన్సిడర్ చేయమని చెప్పండి. కానీ రేవంత్ రెడ్డి ఇట్లా చేశాడు. కోర్టులకు ఎవరైనా పోతాడు. కోర్టుకు ఎందుకు పోయారు మీరు? మేము బీసీల రిజర్వేషన్ మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్లైన్స్ ప్రకారం 50% దాటద్దు అని చెప్పేసి ఉన్నది. దాన్ని అధిగమించాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్ళారు. 50% కన్నా దాటవద్దని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మా పోరాటం మాతోనే ఉంటుంది. మేము బీసీలకు 42% ఇచ్చి, ఎస్టీ ఎస్సీలకు ఇచ్చి, వేరే కొన్ని స్టేట్లో తమిళనాడులో కూడా ఇచ్చినవి ఉన్నాయి. కొంత లోకల్ బాడీలో, అన్ని స్టేట్లో, ఆల్ ఇండియాలో కాదు. అదన్నా ఇవ్వమని చెప్పండి సుప్రీంకోర్టుకు. మీ లోకల్లో మీ హైకోర్టుకే పవర్ ఉన్నాయి, మీరు ఇచ్చుకోండి బీసీది, మేము సుప్రీంకోర్టుకు మాకు సంబంధం లేదు అని చెప్పి ఒకళ్ళు ఇవ్వని చెప్పండి సుప్రీంకోర్టుకు. ఒకవేళ కనుక నేను రూల్గా మాట్లాడుతున్నా, నేను లాయే మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టుకు పవర్ ఉంది. ఏమని అంటే మీరు లోకల్లో ఇచ్చుకోవచ్చు. లోకల్ అంటే మన స్టేట్కు లోకల్ అంటారు. లోకల్లో ఇచ్చుకోవచ్చు. మీరు ముఖ్యమంత్రి పరిధిలో మీరు అసెంబ్లీలో పాస్ చేసుకొని మీరు ఇచ్చుకోమని చెప్పని ఒక ఆర్డినెన్స్ ఇవ్వమని చెప్పండి, ఒక ఆర్డర్ ఇవ్వమని చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తారు. అది చేత కాదు మీకు, ఇది చేత కాదు. ఏది చేత కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినంత తీసుకొని కొట్టినంతనని ఒక మాట సామెత ఉంది. ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారంగా
సుప్రీంకోర్టు అనాలేకి మీరు లోకల్ అంటే లోకల్ మీ స్టేట్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు లోకల్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యే ఎంపీది కాదు లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి మీరు ఈ లోకల్ బాడీ వరకు చేసుకోండి నో ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అనేది ఆ పరిధి మాకు వస్తుంది అని చెప్పి చేయండి రాజ్యాంగం ప్రకారంగా చేసే హక్కు వాళ్ళకు ఉంది లా ప్రకారంగా అట్లన్నా మాకు గైడ్ ఇవ్వండి మాకు గైడ్ ఇవ్వండి మేము చేస్తాం రేపు మేము చేసినాం అనుకో రేపు మీరు చేసిన మా మీద కేసులు వేసి మాకు జైలుకు పెట్టేందుక ఇప్పుడు చూసుకున్నట్లయితే మాకు అంటే మీరు ఆల్రెడీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ అంటే షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది ఒకవేళ కనుక ప్రజలకు వెళ్ళేటప్పుడు మీకు 42% రిజర్వేషన్ తోటి ముందుకెళ్తారా లేదంటే మీరు పెట్టే స్కీమ్స్ తోటి ముందుకెళ్తున్నారా ప్రజల్లో ముందు సుప్రీంకోర్టులో తెగని మీరు నన్ను అడుగుతారైంది సుప్రీంకోర్టు చెప్పాలి సీజ్ యువర్ లా బెస్ట్ చాయిస్ యువర్ ఫస్ట్ చాయిస్ యువర్ లా కదా చీఫ్ జస్టిస్ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇస్తున్న ప్రకారంగా మా ముఖ్యమంత్రి గారు వెళ్తారు ముందుగా వాళ్ళు ఏం చేయాలి సుప్రీంకోర్టులో మీరు లోకల్ అంటే మీ స్టేట్లో మీరు 42% మీరు ఇచ్చుకోవచ్చు లోకల్ బాడీ వరకు నో ఎంపీస్ నో ఎమ్మెల్యేస్ బట్ యువర్ వన్ థింగ్ వీటికి ఇచ్చుకోవచ్చు అని మీరు చెప్పండి మాకు మేము చేస్తామా చేసి చూపించామా తర్వాత తెలుస్తుంది ఆ సుప్రీంకోర్టు చెప్పే జడ్జి ముచ్చట నేను ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చినా రాకున్నా కానీ మీరు ఆల్రెడీ ముందుకెళ్తున్నారు అలా ఎలక్షన్స్ 42% ఇస్తామని మాకేం తెలుసు బ్రదర్ సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు కదా సార్ ఆల్రెడీ మీరు ఎలక్షన్లో ముందుకెళ్తున్నారు ఎలక్షన్ ముందు వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు ఆపేసింది కదా వాళ్ళకపోతే వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు పంపించారు కదా మీరు ఎట్లా చేస్తారు 50% దాటవద్దు రాముడికి సీత లక్ష్మణుడికి గీత గీసిపోతే సీత అట్లా ఏదో గీత గీసినట్టు కాదు కదా ఇది పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ సమస్య ఒకటే కాదు నీ ఇంటికాడ జామ చెట్టు ఉంటే నీకే పనికి వస్తుంది అది అట్లాగా వేరే చెట్టు ఉంటే అది వేరే పబ్లిక్ చెట్టు ఉంటే పబ్లిక్ పనికి వస్తుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్టు 42% తోటి మీరు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు లేదా పథకాలతోటి ముందుకెళ్తున్నారా ప్రజల్లోకి మేము ఎట్లా వెళ్తాం బాబు వెళ్తున్నాం మేము అని ఎట్లా అంటగలుగుతాం ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చింది సార్ మనకి షెడ్యూల్ మేము ఇచ్చినాం తర్వాత సుప్రీంకోర్టుకు పోయినారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ పనికిరాని పార్టీలన్నీ కలిసి సుప్రీంకోర్టుకు పోయినరు కాబట్టి మేము ఆగుతున్నాం పనికొచ్చే పార్టీ పబ్లిక్ అన్నం పెట్టే పార్టీ కాదు అది కళ్ళు కనపడకుండా చేస్తున్నారు వాళ్ళ పని బ్రదర్ కాబట్టి వాళ్ళు చేసే సుప్రీంకోర్టు ఆర్డర్ మీద మేము డిసైడ్ అయి ఉంటాం సుప్రీంకోర్టు అయితే దాటిపోలేము కదా ఏదైతే ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇప్పటికే కోర్టుకి వెళ్ళారో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే వస్తుందో ఆ గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ ముందుకెళ్తాము ఎలక్షన్లో మాత్రం ఏదైనప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మాత్రం మేము దాటి వెళ్ళాము వచ్చే ఎలక్షన్స్ కూడా దాంతో వెళ్తామని చెప్పేసి మాత్రం దాంతో మాత్రం మేము ముందుకెళ్తామని చెప్పేసి ఎంపీ బలరాం నాగర్ చెప్తున్నాను రాజుతో అశోక్ స్వతంత్ర టీవీ వరంగల్.